హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం చాదర్ఘాట్ దగ్గర ఉన్న స్లమ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ నది పరివాహక ప్రాంతంలో అంటే ఈ నది ఏదైతే ఉందో ఈ మనం మూసీ నది అంటాము అండ్ నాలా కూడా అంటాము. ఈ నాలా పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులకు ఈ మార్నింగ్ ఆర్బిఎక్స్ అని చెప్పి ఒక మార్క్ వేసి వెళ్ళారు. ఆ మార్క్కి సంబంధించి అంటే ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఒక పక్క అంటే ఇల్లులు కూల్చేస్తాం అని చెప్పేసి అన్నారంట. అంటే ఈ నది అంటే మూసీ నది డెవలప్ కోసం ఇక్కడ మేము ఇల్లులు తీసేస్తున్నాము అని చెప్పేసి అన్నారంట. అయితే కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అండ్ ఇంకో పక్క హైడ్రా అని చెప్పేసి వాళ్ళ గుండెల్లో గుబులు పుడితే ఇంకో పక్క అటు కబ్జాదారులు. అఫ్కోర్స్ ఇక్కడ కూడా కబ్జా అయినప్పటికీ ఈ కబ్జా ప్లేస్లో ఉన్నది మాత్రం పేదవాళ్ళు. వాళ్ళకు ఎవరు అమ్మారో ఎవరు ఇచ్చారో తెలీదు, కానీ వాళ్ళు ఉన్న దాదాపు 50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఏరియాలోనే ఉంటున్నారంట. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే అసలు వాళ్ళ స్పందన ఎలా ఉంది? నాకు తెలిసి ఇప్పటికే వాళ్ళు ఐబద్దిని ఉంటారు. ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఇల్లులు తీసేస్తామంటే మేము ఏం చెయ్యాలి అన్న ఒక డైలమాలో పడిపోయి ఉంటారు. అండ్ మనం ఇప్పుడు ప్రస్తుతం ఇదే ఏరియాలో ఉన్నాము. చాదర్ఘాట్ దగ్గర ఉన్న శంకర్ నగర్ కానీ ఇంకో చిన్న మొత్తం స్లమ్స్ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఒక ఎన్జిఓ ఉన్నారు. ఆ ఎన్జిఓ నుంచి హైమా గారు ఉన్నారు. ఆవిడను కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఆవిడ ఏం చేయబోతున్నారు అండ్ ఆవిడ చేసే అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే బెటర్ అని వాళ్ళు అనుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రండి మేడం, మీరు ఏం చెప్తారు? అసలు వీళ్ళకి న్యాయం ఎలా జరగాలి అంటారు? మేము న్యాయం జరగడం కోసమే ఇక్కడికి వచ్చాము. మాది ఎన్జిఓ ఛత్రి ఆర్గనైజేషన్. గత 40-50 సంవత్సరాల నుంచి ఈ స్లమ్లలో పనిచేస్తున్నాం మేము. మూసీ బచావ్ ఆందోళన దగ్గర నుండి కూడా గత 25 సంవత్సరాల క్రితం సేమ్ సిచ్యువేషన్లో కూడా మేము బస్తీని తీసేయకుండా కాపాడగలిగినాం. కానీ ఇప్పుడైతే నదిని రక్షించడం ఎంత ముఖ్యమో పేద ప్రజలను రక్షించడం ఇంకా ముఖ్యం. కాబట్టి నది కోసం అని వీళ్ళని తీసేసి ఎక్కడో ఊరు బయట అవి వేయొద్దు అనేది మా విన్నపం. అది మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే నిన్న మేము ప్రభుత్వాధికారులతో మాట్లాడినప్పుడు మాత్రం కలెక్టర్ గారు క్లారిటీగా చెప్పారు, ఎక్కడ దూరం పంపించట్లేదు, 3 కిలోమీటర్స్ బిలోనే సేమ్ కాన్స్టిట్యూషన్లో వీళ్ళకి 2 BHK ఇస్తామని. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయంటే ఒకే ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నప్పుడు ఒక్క ఇంటికే ఇస్తామని గవర్నమెంట్ అంటుంది. 4 మళ్ళీ ఇంట్లల్లో గొడవలు అవుతాయి కదా, దాని గురించి కొంచెం అవసరం, అవేర్నెస్ అవసరం. ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది దీని మీద. అదే మేము చేస్తాం. ఇప్పుడు మీరు ఓనర్స్ గురించి ఓకే, కానీ ఇక్కడ రెంట్ కూడా వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారంట. వాళ్ళ గురించి కూడా మేము ఇప్పుడు అదే సర్వే చేస్తున్నాం. రెంటల్స్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన దాంట్లో రెంటల్స్ ఎంతమంది ఉన్నారు, ఓనర్స్ విత్ బ్లడ్ రిలేషన్స్. ఇప్పుడు సేమ్ ఫ్యామిలీలో 4 కొడుకులు ఉంటే 50 గజాలు ఉన్నా ఆయన 4 స్టైర్లు వేసి 4కి ఇస్తాడు గొడవ కాకుండా. ఇప్పుడు ఆ ఒక్క 2 BHK ఇస్తే ఎవరికి ఇస్తారు? ఇవన్నీ కొంచెం చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిద్దాం. కానీ ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు న్యాయం జరుగుతుంది అంటారా? జరగాలి, జరగకపోతే వీళ్ళు కదలరు ఇక్కడ నుండి. అదే మేము కోరుకునేది. ఎప్పటి వరకు మళ్ళీ డిమాలేషన్ తొందరలోనే అవుతుంది అనేది అయితే సంకేతాలు వస్తున్నాయి, కానీ ఫిక్స్డ్ డేట్ మాత్రం చెప్పలేదు. కానీ విత్ ఇన్ ఈ 2 డేస్లోనే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. సో మనతో పాటు ఇప్పుడు హైడ్రా బాధితులు ఇప్పుడు చాదర్ఘాట్ దగ్గర ఉన్న ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసించే కొంతమంది ఉన్నారు. ఇక్కడ నిర్వాసితులు అవ్వబోతున్నారు. మరి వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద ఇప్పుడు మనతో పాటు అన్నున్నారు. అన్నం, ఆప్కా నామ్ క్యా హై జీ? मेरा नाम जहांगीर है। जहांगीर, आप बोलो, आपका कोई बात हुई ऑफिसर से? खाली ऑफिसर बोले मैडम तोड़ देते बोल के बोले, हम इतने साल से रह रहे, पैदा यहाँ हुए, नहीं मरना है हमारे को, तो आप एकदम सडनली तोड़ देते बोले तो कैसी बात है? ये गलत है ना। रेवंत अन्ना तो आके तो देखना करना क्या है, कुछ भी है तो मालूम तो होना ना। आप खाली घरा दे तुम डबल बेडरूम देते बोले तो डबल बेडरूम लेके हम लोग क्या करना बोलिए? आप कुछ हमारे को हासिल है उसमें? वो जंगल में जाके फिर क्या हम वहाँ मरना क्या? ये तो कुछ भी आप लेके आके, हमारा सिटी में घर था, हमारे को सिटी में दो, आप दिए तो मालूम होगा ना सिटी में। क्या काम करते हैं यहाँ पर? हम लोग फूलों का काम करते, कभी कुछ तो भी कर लेते मैडम। ऑटो चलाने वाले तकरीबन जने
बाद जने कलर का काम करने वाले हैं यहाँ पर, तो क्या करना बोलो आप। कब से रह रहे हैं यहाँ पर? हम लोग यहाँ पर पैदा होके मरने आ रहे बोल के बोल रहा हूँ मैं आपको, पूरे बुढ़े हो गए यहीं से हम लोग। यहाँ कुछ भी जवाब ही नहीं है, खाली आ रहे मैडम बोल रहे चले जा रहे, मैडम आ रहे बोल रहे चले जा रहे, तो हमारे को कैसा मालूम होना, पूरा सही रिस्पॉन्स तो देके जाना, इधर से नहीं इधर तक तो बोल के कुछ भी नहीं बोल रहे, क्या भी नहीं बोल रहे, तो क्या करना बोलिए आप। आप बोलो, मीर जप्पंडी, आपका घर कहाँ से है और घर यहाँ पर ही है। कब से रह रहे हैं? हम लोग तकरीबन 18-19 ईयर्स से हम लोग यहीं पे है। तो जब ये डेवलपमेंट भी नहीं हुआ था तो तब से ही गवर्नमेंट रोक देना था, मूसी रिवर है कभी भी जा सकता, आप लोग का नहीं करना बोल के रोक दिए। तो हम लोग इतना डेवलप करते ही नहीं थे पहले। तो जब इतना लाखों लगा के बनाने के बाद में अब आप लोग आके बोल रहे कि ये बफर जोन है या फिर नदी के पास है बोले, तो हम लोग नहीं मानते ये चीज़ को। आप लोग रजिस्ट्रेशन दिए हुए हैं ऑलरेडी, हम लोग टैक्स पे कर रहे घरों का, तो आप आके अभी मतलब कि यहाँ पे तोड़ देते, ये जोन है ठीक है तोड़ो, आप लोग को तोड़ना है, बफर जोन है। हमारी ज़मीन के बदले हमारे को ज़मीन सिटी में ही होना, हमारे को सिटी में ही ज़मीन होना, घर दे रहे। अब जिसकी फैमिली बड़ी है, एक डबल बेडरूम में नहीं रह सकते उन लोग। हाँ 3 है, बहू है, बेटे हैं, उनके नवासे पोतरे सब है उन लोग, एक जगह तो नहीं रह सकते, डबल बेडरूम में नहीं होता उन लोगों का। ज़मीन के बदले ज़मीन दीजिए या फिर कंस्ट्रक्ट करे हुआ घर दीजिए यहाँ पे, वरना ये रोक दो आप लोग, क्योंकि पब्लिक के ज़िंदगियों से बढ़ के तो ये डेवलपमेंट नहीं है ना। आप आए किसके वजह से? पब्लिक के वजह से। जब आप पब्लिक को तकलीफ देंगे तो फिर फ़ायदा नहीं है। మీరు ఇప్పుడు రోడ్ ట్యాక్స్లు నల్ల ట్యాక్స్లు అన్నీ కడతాం మేము, లైట్ బిల్ మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది? ఇక్కడ లేకుండా ఇల్లీగల్ ఉంటే ఎందుకు ఇస్తారు గవర్నమెంట్? లైట్ బిల్ కడుతున్నాం, పర్మిషన్స్ ఇచ్చినారు, రిజిస్ట్రేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇవ్వద్దు గవర్నమెంట్, ఎందుకు ఇచ్చింది? అంటే ఇప్పుడు ఇక్కడ ఇల్లు మీరే కొనుక్కున్నారా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కొన్నారా? మేము కొనుక్కున్నాం, ఇక్కడ మేము కొనుక్కున్నాం, అన్ని ప్రాపర్టీ పేపర్స్ సహా పాటు అన్నీ ఉన్నాయి మా దగ్గర, ప్రూఫ్స్ కొనుక్కున్నాము మేము. మీరు ఇప్పుడు వచ్చి డబల్ బెడ్రూమ్ 2 ఫ్యామిలీలు ఉన్నది 5 ఫ్యామిలీ ఉంటే కూడా ఒకటే బెడ్రూమ్ ఇస్తానని చెప్పిండ్రు వాళ్ళు. ఎట్లా అడ్జస్ట్ చేయాలి మేము? ఒక డబల్ బెడ్రూమ్లో ఎట్లా అడ్జస్ట్ చేయాలి? న్యాయం కాదు కదా ఇది అయితే. అంటే ఇప్పుడు వర్క్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఇబ్బంది అవుతుంది అని అంటారు. అన్ని పిల్లలది స్కూల్స్ ఇక్కడనే ఉన్నాయి, చిన్న చిన్న పనులు ఇక్కడ ఉండే లేడీస్ చేసుకుంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు ఇక్కడ ఏమైనా పని వస్తే ఇట్లా ఇంట్లో కూర్చొని చేసుకుంటారు. ఎక్కడ వెళ్ళాలి? ఈ ఫెసిలిటీ మాకు అక్కడ దొరుకుతుందా? మీరు ఎక్కడైనా పడేస్తే మేము ఎట్లా బతకాలి పోయి అక్కడ? మాకు సరిపోదు అని అంటారు. అవును, ఇప్పుడు పిల్లలది స్కూల్స్ ఉన్నది, మీరు ఈ మధ్యలో వచ్చి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, ఇక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి అయితే వాళ్ళ ఫ్యూచర్ తోటి మీరు ప్లే చేస్తున్నారు కదా. మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ చూస్తున్నారు, పిల్లల ఫ్యూచర్ ఎవరు చూస్తున్నారు? చెప్పండి. ఫ్యూచర్ అని చెప్పారు, పిల్లల ఫ్యూచరే కదా మెయిన్. వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంటే ఆ దేశం మంచిగా ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ చేసి ఏం దేశం మంచిగా చేస్తున్నారు మీరు? ఇది అయితే కాదు కదా. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఏం చేస్తే మీకు బెస్ట్ అంటారు? ప్రభుత్వం మాకేం చేస్తుంది? మేమేం చెప్పదు కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు, అది ఇంపార్టెంట్ ఉంది. మేమైతే వాళ్ళ కోసం ఓట్ ఇస్తున్నాం, అన్నీ మేము చేసినాం. ప్రభుత్వం మా కోసం ఏం చేసింది? ఏం చేయలేదు. ఇప్పుడు మా కోసం చేయాలి. అండ్ మీరేం చెప్తారు? आप क्या बोलते? आपके घर जा रहे ना? हमारे को घर के बदले जमीन होना, जमीन पे एक करके रखने के वास्ते होना। सुने डबल बेडरूम देते बोल के नहीं होता, हमारे को गुजारा नहीं होता। मेरी फैमिली बड़ी है, कितने जन रहते? हमारे घर में 7-8 फैमिली है। 8 फैमिली? हाँ फैमिली। हाँ तो इतने में डबल बेडरूम में कैसा रहेंगे? कितने साल से रह रहे? हमारा 20 साल होगा। 20 साल। కొనుక్కున్నారా? नहीं तो बनाए हम लोग जमीन लेके। जमीन लिए? हाँ जमीन लेके घर बना के है हम। सब टैक्सेस वो भर दे? लाइट का बिल, नल का बिल, टैक्स वैसे वाले सब ये जाने का तो जब ही रोकना ना, जब ही ये करना, जब रिजर्वेशन नहीं करने देना था, सब करने दे के आज बोले के जाता जाता बोले तो कहाँ जाना हम लोग? गवर्नमेंट लैंड है हमारे को दियो, घर बना के दियो, हमारे को पट्टे बना के दियो। डबल बेडरूम हमारे को नहीं होता। आप क्या बोलते हैं? आप टैक्स भर रहे और सुनो, आप मेरा तो ये बोलना है, ये आजकल से नहीं 40 साल पहले से ये जंगल था तो फिर यहाँ बनाने का ऑर्डर कई को दिए, ये जमीना कई को बेचे, ये बस्ती कई को बनाए। जंगल था तो जंगल ही रखना था,
बनाने कई को दिए। जब गरीब लोगों को दूसरी जगह ज़्यादा पैसों में ख़रीद नहीं सकते, ज़्यादा पैसों में घर बना नहीं सकते, तो गरीब लोग यहाँ आके यहाँ रह के किराए से यहीं ज़ाती घर ज़मीन ख़रीद के बनाए। हर चीज़ का प्रूफ है। आजकल से नहीं, ये पूरा बन गया बोले तो 25-30 साल हो गया ये बन के, महिला बन के 25-30 साल से। जो छोटे थे वो बड़े हो गए, जो बड़े थे वो बूढ़े हो गए। अब बूढ़े लोग कहाँ जाना, फिर भी नौजवान लोग जाएंगे, छोटे बच्चे कहाँ जाना, बूढ़े बड़े कहाँ जाना। अब डबल बेडरूम देते बोल रहे, उनके डबल बेडरूम कोई है 5 फ्लोर के, कोई है 10 फ्लोर के। बूढ़े लोग, बड़े बूढ़े ज़ईफ लोग कैसा चढ़ेंगे, कैसा जाएंगे। उनकी बात सही है। हमारा घर, ये घर हमारा है, हम इस ज़मीन खरीदे, ज़मीन का पैसा नहीं दिए परवाने, हमारे घर को जितना पैसा लगा घर का पैसा दे दो। और नहीं बोलते तो ये महिला पूरा ख़त्म कर दे रहे। ऐसी महिला कहीं भी बसा दो सिटी में। हम सिटी, ये पूरा जंगल था, सांप बिच्छू काटा कुछ नहीं बोले, यहाँ रहे, यहाँ जंगल को महले में आबाद करे। ये हमारे को ऐसी महिला कहीं भी बना के दियो। क्या बोल रहे, नदी है बोल के निकाल दे रहे बोल रहे ना, जंगल है बोल के बोल। नदी है ना, इतने दिन से नहीं दिखी नदी। जब गरीब लोग घर बना रहे तो नहीं दिखी नदी, जब गरीबा जंगल से महिला बनाए तो नहीं दिखी नदी। अब कैसा दिखी नदी, अब कैसा मैं ये मूसी रिवर को डेवलप करने का आया। कहीं को शुरू से है हुकूमत, शुरू से है गवर्नमेंट। हमेशा गवर्नमेंट पहले गरीबों का सोचना, पैसे वाले अच्छे लोग कहीं भी लेते कहीं भी रहते, गरीब लोग कहाँ जाएंगे। आप लोग ऐसा बोल रहे हमारे को घर से निकालते बोल रहे। आज हम रोड पे हो गए, हम रोड पे रहना, घर में रहना उतना ही होगा। अब हम रोड पे जिएंगे क्या, अब रोड पे रहेंगे क्या। रख दो हमारे रोड पे, नहीं इंसाफ करते तो हमारा रेवंत रेड्डी साहब हमारा इंसाफ करना। हम उनको मौका दिए जिताने का, जिताए हम। अब तक हम केसीआर साहब का साथ दिए, हमारे को बोले हमारा साथ दियो, हमारे मौका दियो, हम तुम्हारा करते भविष्य बनाते। क्या भविष्य बनाए, पहले साल में हमारे को लिटा दिए, अब अगले साल में पूरे दुनिया से चले आते सोच सोच के फिक्र करके। क्या है उनकी हुकूमत। आओ बोलो हमारे महल्ले में, हमारे से बात करो बोलो लीडरों को। हम पूछते, अब हम लीडरों को जाना पड़ रहा, वो लीडर कहाँ है, ये लीडर कहाँ है। जब वोट होना है तो लीडर हमारे घर के सामने ठहरते, और हमारे को जरूरत है तो उन लोग महिला में रहते। आना अब लीडर जो भी है, चाहे MIM रहने दो, चाहे कांग्रेस रहने दो, चाहे बीजेपी रहने दो, चाहे केसीआर रहने दो, आना हमारे तक। हम गरीब लोग जिताए सो है, हम गरीब लोग रहे सो है। हमारे महल्ले को आबाद करना, नहीं बोले तो हमारे साथ इंसाफ करना। हमारा ये महिला जंगल था, जंगल को हम महिला बने। हमारे को भी जंगल में रखो, मगर हमारे को महिला, मगर सिटी में देना, गांव में नहीं देना। गांव में हमारे बच्चे नहीं रह सकते। छोटे छोटे बच्चों को स्कूल मिलेंगे, दवाखाने मिलेंगे, कहीं भी कोई भी चीज उसकी सहूलियत मिलेंगी। कैसा मिलती, सिटी में जो बात है वो गाँव में नहीं है। जहाँ भी है रेवंत रेड्डी साहब हमारी बात सुनना और हमारा इंसाफ करना, तो हम बोलेंगे उनकी हुकूमत सही है, नहीं तो हमारे को हुकूमत से भरोसा कुछ भी नहीं है। बेकार गवर्नमेंट खबा के निकाल देते बोल रहे। कभी भी आ सकते हैं उन्होंने। अब आज सुबह सुबह नंबर डाल दिए, अब कल आके 2 दिन में 3 दिन में आके घर तोड़ देते। कुछ बोले कि ऑफिसर्स ने कुछ भी नहीं बोल रहे। एक घर को एक घर देते कहते डबल बेडरूम। क्या करना डबल बेडरूम लेके, धो के पीना। बोलो आप डबल बेडरूम क्या है डबल बेडरूम। ये हमारे घर है, एक फैमिली मेंबर को 2-2 बेटियां। अब ये मेरा घर है, ये मेरा घर है, ये घर में 2 रूम्स है। मेरे को बस नहीं हुआ, मेरे बच्चियां बड़े हो गए, मेरे बच्चियों को समझ में नहीं आया, मेरे को यहाँ रहना समझ में आया। ये घर रेंट पे दे के मैं दूसरी जगह, ये घर का रेंट है 8,000, मैं जाके वहाँ बन रही हूँ 15,000। कौन दे रहे, हम नहीं उठा रहे मुसीबत हमारे लड़कियों के लिए, हम नहीं रह रहे, हमारे को तकलीफ हो रही, इसलिए ये बात निकल रही है आज जबान पे। क्या क्या नहीं मुसीबत कर रही है महल्ले में, हम कैसा रह रहे। आपको सुना रहे आके गवर्नमेंट को जाके बोल रहे, कोसे तो अभी जज के सामने, कोसे तो अभी कोर्ट के सामने हमारे को ये तकलीफ हो रही, कोसे नाके में जाके बोले हम हमारी तकलीफ हम ही उठा रहे। मरना है भी तो हमाको है, जीना है भी तो हमाको है। हमारा इंसाफ करना बस। क्या करना है रेवंत रेड्डी साहब ने, क्या करना आपके लिए, हम लोगों के लिए। हमारे को आके हमारा पूछना, कौन कितने लोग डबल बेडरूम पूछ रहे, कितने लोग जमीन पूछ रहे, कितने लोग घर पूछ रहे, उसके बाद उन्हें फैसला करना। एक ही बात है, अब मैं बोलूंगी एक बात, उन्होंने बोलेंगे एक बात, उन्होंने एक बात बोलेंगे, सबकी बात एक नहीं रहती। सबका सुनना, जो सही फैसला हक में आ रहा वो फैसला करना।